హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సిరా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ సిరా అనేది చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. ఈ సిరా స్వీట్ చాలా బాగుంటుంది. వినాయకునికి ప్రత్యేకమైన స్వీటు. అయితే ఈ సిరా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా. అయితే ఈ సిరాను కేసరి రవ్వతో చేసుకోవచ్చు, మామూలు బొంబాయి రవ్వతో కూడా చేసుకోవచ్చు. అయితే ముందుగా మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నూనె వేసుకోకూడదు. నెయ్యితో అయితేనే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. అయితే ముందుగా మనం నెయ్యి వేడయ్యాక ముందుగా పక్కన తీసి పెట్టుకున్న రవ్వ వేసుకోవాలి. రవ్వ అందులో కేసరి రవ్వ అయినా పర్వాలేదు, మామూలు బొంబాయి రవ్వ అయినా పర్వాలేదు. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. అది వేసుకున్న తర్వాత ముందుగా మనం ఆ రవ్వను కలుపుకోవాలి. దాదాపు కొంచెం కలర్ వచ్చే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం కలుపుకుంటేనే ఈ సిరా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. అడగంటకుండా కలిపి పెట్టుకోవాలి అదే పక్కకు. అయితే ఒక 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. పాలు తీసుకొని ఆ పాలను వేడి చేసుకోవాలి. స్టవ్ పైన పెట్టి ఆ పాలను వేడి చేసుకోవాలి. వేరే పక్కన ఇంకో స్టవ్ పైన పెట్టి వేడి చేసుకోవాలి. దీంట్లో ఈ స్టవ్ పైన ఇది రవ్వను మనం ఇలా కలుపుతూ ఉండాలి, అడగంటకుండా చూసుకోవాలి. అయితే రవ్వ ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టుగానే మనం చక్కెర తీసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు రవ్వ తీసుకుంటే ఇంకో కప్పు మాత్రమే మనం చక్కెర తీసుకోవాలి. అలా అయితే టేస్ట్ బాగుంటుంది, షుగర్ అనేది సరిపోతుంది. అయితే పాలు వేడేసుకున్న తర్వాత ఈ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ రవ్వలో పోసుకోవాలి. రవ్వలో పోసుకొని అడగంటకుండా ఇలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే ముందుగా తీసి పక్కన పెట్టుకున్న చక్కెర కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. పాలు అన్ని పోయలే, కొన్ని ఉంచిన. మీరు వాటర్ పోసుకుంటే వాటర్ పోసుకోవచ్చు, లేకపోతే పాలు పోసుకుంటే పాలే పోసుకోవచ్చు. అందులో కొంచెం ఇలాచి అంటే యాలకులు దంచిన పొడి వేసుకోవాలి. చిటికెడు యాలకులు దంచిన పొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. అడగంటకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. లేకపోతే మీ దగ్గర పాలు ఎక్కువ ఉంటే పాలు కూడా పోసుకోండి. కొంచెం ఉడకాలి. రవ్వ అనేది ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మళ్ళా వేరొక స్టవ్ పైన ఒక చిన్న ముకుడు పెట్టుకొని, లేదా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి వేడయ్యాక మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అందులో వేసుకోవాలి. కాజు, బాదం, కిస్మిస్ ఏవి ఉంటే అవి అందులో వేసుకోవాలి. వేసుకొని వీటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక బ్రౌన్ కలర్ వచ్చే వరకు గొలిచిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇది అడగంటకుండా దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపిన తర్వాత ఆ గొలిచిన డ్రై ఫ్రూట్స్ను తీసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అయిపోయింది ఈ సిరా అనేది. ఈ వినాయక చవితికి, ఈ వినాయకుడికి నిమజ్జనం టైంలో కానీ ఈ వినాయకుని చాలామంది చేసి పెడతారు.
సిరా చాలా బాగుంటుంది. కేసరి రవ్వతో కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ మామూలు బొంబాయి రవ్వతో కూడా టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మిగిలిన పాలు ఉన్నాయి కదా, అవి కూడా కొన్ని అందులో పోసుకోండి. అంటే గట్టి పడకుండా చిక్కబడుతుంది కదా, చిక్కబడకుండా అంటే ఈ పాలు పోసుకుంటే మామూలుగా లూజ్గా ఉంటుంది. మీకు గట్టిగా కావాలనుకుంటే పాలు పోసుకోకుండా కూడా ఉంచుకోవచ్చు. కొంతమంది గట్టిగా ఉంటేనే ఇష్టం ఉంటుంది, కొంతమందికి లూజ్గా ఉంటే కూడా ఇష్టం ఉంటుంది. మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్. నా దగ్గర డ్రై ఫ్రూట్స్ కొంచెం తక్కువనే ఉన్నాయి, అందుకని కొన్ని వేసిన. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఇంకా కొన్ని పడతాయి, మీ దగ్గర ఉంటే కొన్ని ఎక్కువనే వేసుకొని చూసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ సిరా అనేది. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.